ఇదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది कि आपको रात को उनके कमरे में जाना पड़ेगा उनको गर्म दूध का गिलास लेके దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు. హలో ఫ్రెండ్స్, కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు అదేనండి తెలుగు సినిమాలో సీనియర్ నటుల్లో ఒకళ్ళు, అభిమానులంతా మెగాస్టార్ అని పిలుచుకునే చిరంజీవి గారు. ఆయన ఈ మధ్య తన అసలు పేరు మీద తీసిన సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా దుమారాన్ని రేపుతున్నాయి. సరిగ్గా శివాజీ వ్యాఖ్యల పట్ల ఎట్లాగైతే కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ విడిపోయారో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతుంది. ఇంతకు ఆయన ఏమన్నారు, మీకు ఇండస్ట్రీలో ఏమైనా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ జరిగితే అది ఖచ్చితంగా నీ తప్పే అని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నీ బిహేవియర్ బాగుంటే నీకు అలాంటివి జరగవు. నీకేదో ఇన్సెక్యూరిటీ ఉండి నువ్వు ఇండస్ట్రీ మీద అటువంటి నిందలు మోపొద్దు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది, నువ్వేమిస్తే నీకు అదే వస్తుంది. బేసిక్గా ఈ 4 వాక్యాలే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బట్ నేనేమంటానంటే కేవలం ఈ 4 వాక్యాలనే పట్టుకుని విపరీతంగా వైరల్ చేస్తున్నారు కానీ దానికి ముందు ఆయన ఏమన్నారు, దాని తర్వాత ఆయన ఏమన్నారు అన్నది దాదాపుగా అందరూ వదిలేశారు. మొత్తం కాంటెక్స్ట్లో వింటే తప్ప అస్సలు ఆయన ఏమన్నారు, ఆయన మనసులో ఏ భావం ఉంది అనేది అర్థం కాదు. సో ఆ క్లిప్ ప్లే చేసే ముందు సందర్భం కూడా చెప్తాను. మన శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాని సాహో అనే మరో ప్రొడ్యూసరు, ఆయన కూతురు సుస్మిత, వీళ్ళిద్దరూ కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఆయన తన కూతురే చేసినప్పటికీ ఏమాత్రం మొహమాట పడకుండా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా హిట్ అవ్వటం వల్ల తన కూతుర్ని చూసి చాలా గర్వపడుతున్నారు. పుత్రికోత్సాహం అంటారు కదా, అటువంటి గర్వంతో భాగంగా ఆయన ఏమని మొదలుపెట్టారంటే బిడ్డలందరినీ ఎంకరేజ్ చేయాలి, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా, మరీ ముఖ్యంగా ఆడబిడ్డల్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు ఆ సందర్భంగా ఆయన సుస్మితాని దగ్గర కూడా తీసుకుని ముద్దు పెట్టుకున్నారనుకోండి. సో ఆడబిడ్డల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు కూడా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప పనులు చేయగలరు అని ఆయన మొదలుపెట్టారు. ఒకసారి చూడండి. బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డైనా అవని, ఆడబిడ్డ అవని మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. ఇక్కడతో కూడా ఆగిపోలేదు, ఆయన ఇంకొంచెం కూడా ముందుకెళ్ళారు. నెక్స్ట్ 15-20 సెకండ్స్లో అది కూడా వస్తుంది, చూడండి. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపున మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. కేవలం తన కూతురు సుస్మిత మాత్రమే కాదు, అశ్విని దత్ కూతురు స్వప్న దత్, ఏఎన్ఆర్ మనోరారు, యార్లగడ్డ సుప్రియ, వీళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ. ఆడపిల్లలు ఎట్లా ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నారో. కాబట్టి కాస్టింగ్ కౌచ్ అనేది పచ్చి అబద్ధం అని నేను నమ్ముతున్నాను. ఇది ఆయన చెప్పిన మాట. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుందాం. మొట్టమొదట కాస్టింగ్ కౌచ్ లేదు ఆయన చెప్పిన దాని ప్రకారం. ఎందుకు లేదు? తన కూతురికి జరగలేదు, అశ్విని దత్ కూతురు స్వప్న దత్కి జరగలేదు, అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రీకి కూడా జరగలేదు. సో వీళ్ళకు జరగలేదు కాబట్టి ఇంకెవరికి జరగలేదు. నా భార్యని నేను కొట్టను కాబట్టి ఏ భర్త ఏ భార్యని కొట్టడు. నా తల్లిదండ్రులని నేను మంచిగా చూసుకుంటాను కాబట్టి ఏ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వదిలియరు. ఇంకా ఈ లాజిక్ కంటిన్యూ చేస్తే ఎంత దూరమైనా చేయొచ్చు అనుకోండి. బేసిక్గా ఆయన ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు ఎవరికి సెక్షువల్ హెరాస్మెంట్ ఎదురు కాలేదు కాబట్టి ఎవరు వాళ్ళని కాస్టింగ్ కౌచ్ అంటే మీరు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే, సరిగా వినండి, మీకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇవ్వాలంటే మీరు మాకు సెక్షువల్ ఫేవర్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలని వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా కండిషన్ పెట్టలేదంట. ప్రొడ్యూసర్కి కండిషన్ పెట్టలేదు. కరెక్ట్గానే అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో అందుకని ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు. అందులోనూ వాళ్ళు ప్రొడ్యూసర్స్, వాళ్ళు ముగ్గురు కూడా, సుప్రియ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాకి, బట్ అదర్వైజ్ ప్రొడ్యూసర్,
అట్లాగే స్వప్నాదత్ కూడా ప్రొడ్యూసర్, సుస్మిత కూడా ప్రొడ్యూసర్. కాస్టింగ్ కౌచ్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఆఫీస్ నుంచి, డైరెక్టర్స్ ఆఫీస్ నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ మీద జరుగుతుంది, కానీ వాళ్ళ మీద జరగదు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు నెపో కిడ్స్. అంటే వాళ్ళకి అవకాశాల కోసం వాళ్ళు ఏమీ కష్టపడాల్సిన పని లేదు, వాళ్ళకి అవకాశాలు వాళ్ళ చేతిలో పెట్టిస్తారు. వాళ్ళకి ఇంకొకళ్ళు టర్మ్స్ డిసైడ్ చెయ్యరు. పరిశ్రమలోకి ఒక చిన్న అవకాశానికి కూడా జనం ఎంత కష్టపడతారో అందరికంటే ఎక్కువ చిరంజీవికే తెలుసు, ఎందుకంటే ఆయన అట్లాగే కష్టపడి వచ్చాడు. నెపో కిడ్స్ అనే మాట ఉందని కూడా ఆయనకి తెలుసో లేదని నాకు డౌట్ వస్తుంది. కాస్టింగ్ కౌచ్ ఎలాగైతే లేదు అని ఆయన గట్టిగా అంటున్నారో, నెపోటిజం కూడా ఇండస్ట్రీలో లేదు అని ఆయన అనే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లల్ని ఫెయిల్ అవుతున్నా సరే పదే పదే సినిమాలు తీసి మన మీద రుద్ది మనకు అలవాటయ్యేలా చేసి వాళ్ళ సినిమాల్లో నటించడం నేర్చుకునేదాకా వాళ్ళ మీద పెట్టుబడులు పెడుతూ వాళ్ళని పెద్ద స్టార్స్ చేసిన వీళ్ళందరూ కూడా సినిమాల్లో నెపోటిజం లేదు, ఎవరైనా కష్టపడి పైకి రావాలి అంటే మనం నమ్ముదాం రేపటి నుంచి. కాస్టింగ్ కౌచ్ అనేది లేదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు అసలు ఇండస్ట్రీని చూస్తున్నారా, చూసి కూడా నిజాలే మాట్లాడుతున్నారా, నిజాయితీగా ఉన్నారా అని నాకైతే చాలా అనుమానం వచ్చింది. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇవాల్టిది కాదు, ఇప్పుడు మనం గత 10 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటున్నాం కావచ్చు, కానీ ఇది ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది ఈ మాట ఎప్పుడు పుట్టిందో తెలిస్తే. 1930లో వచ్చింది ఈ మాట, కాస్టింగ్ కౌచ్ అనే మాట. కాస్టింగ్ కౌచ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, అవకాశాల కోసం తమ ఆఫీస్కి వచ్చిన అమ్మాయిల్ని ప్రొడ్యూసర్లు అక్కడే ఉన్న సోఫా మీద సెక్షువల్ ఫేవర్స్ చేయమని అడిగేవాళ్ళు కాబట్టి ఈ మాట వచ్చింది. ఇది 1930లో వచ్చింది. నిజానికి అంతకు ముందు నుంచే జరుగుతుంది, కానీ ఈ మాట పుట్టింది మాత్రం అప్పుడు సినిమాలు లేవనకండి, ఉన్నాయి. 1930కి భారతదేశంలో కూడా సినిమాలు ఉన్నాయి, హాలీవుడ్లో సినిమాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమాలు ఉన్నాయి. అప్పుడు పుట్టిన ఈ మాట నిజమే అని నమ్మటానికి ఇండస్ట్రీకి దగ్గర 80 సంవత్సరాలు పట్టింది. 2017లో హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వే వైన్స్టీన్ మీద మొట్టమొదటిసారి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజమే అని నిరూపణ కూడా అయ్యి అతను జైలుకు కూడా వెళ్ళినప్పుడు అతనికి ఒక కేసులో 23 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, మరొక కేసులో మరికొన్ని సంవత్సరాలు పడింది. దగ్గర అతనికి 40-50 సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇటువంటి పనులు చేసినందుకు, కాస్టింగ్ కౌచ్ చేసినందుకు. ఆ తర్వాతనే ఇండస్ట్రీ అన్ని చోట్ల దీన్ని యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టింది. నిజానికి దానికంటే చాలా ముందే ఇక్కడ భారతదేశంలో కూడా చాలామంది మాట్లాడారు. తెలుగు ఇండస్ట్రీలో మాట్లాడారు, బాలీవుడ్లో మాట్లాడారు, కాలీవుడ్లో మాట్లాడారు, మాలీవుడ్లో మాట్లాడారు, అన్ని చోట్ల మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, రేఖా మధుబాల వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్పారు. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా మీటూ మూమెంట్ తర్వాత హాలీవుడ్ ప్రొడ్యూసర్ జైలుకి వెళ్ళిన తర్వాత బాలీవుడ్ నుంచి అనేక మంది బయటకు వచ్చి చెప్పారు. రాధికా ఆప్టే లాంటి వాళ్ళు, అతిథిరావు హైదర్ లాంటి వాళ్ళు, కంగనా రనౌత్ లాంటి వాళ్ళు. కంగనా రనౌత్ అయితే ఒక మాట అనేసింది కూడా, ఇండస్ట్రీలో అంత రాజ్యం మగవాళ్ళదే, సెట్లో కూడా వాళ్ళకే రెస్పెక్ట్, మాకు రెస్పెక్ట్ ఉండదు, సాయంత్రం అయితే మేము పాలు తీసుకొని వాళ్ళ గదికి కూడా వెళ్ళాలి అనే మాట కంగనా రనౌత్ అనేసింది కూడా. फिल्मों की हीरोइंस मतलब सिर्फ आइटम नंबर, एकदम नौकर की तरह बिठा के रखते हैं सेट पे. जब हीरो आएगा तब स्माइल दो, ना डेट्स आपको देते हैं, सारा आपका कैलेंडर खाली होना चाहिए. जब महान हीरो जी की आपको डेटें मिलेगी तब आपको डेट दो. एंड इट इज अनरिटन लॉ कि आपको रात को उनके कमरे में जाना पड़ेगा उनको गर्म दूध का गिलास लेके. అయితే ఇది కేవలం ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా ఇటువంటి వేధింపులను ఎదుర్కొన్నారు. సోనూ నిగమ్ చాలా కాలం కింద చెప్పాడు, నాకే ఇంత హెరాస్మెంట్ ఉన్నప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకెంత హెరాస్మెంట్ ఉంటుంది అని. మగపిల్లలకి ఏంటి హెరాస్మెంట్ అనుకోకండి, బాలీవుడ్లో గే కల్చర్ చాలా ఉంది, అక్కడ ఆ రకమైన హెరాస్మెంట్ ఉంది. అట్లాంటి హెరాస్మెంట్ ఎదుర్కొన్నామని ఆయుష్మాన్ ఖురానా చెప్పాడు, రణ్వీర్ సింగ్ చెప్పాడు, ఇట్లా అనేక మంది చెప్తూనే వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా సరోజ్ ఖాన్ అని ఒక డ్యాన్స్ డైరెక్టర్ ఉంది, తెలుసు కదా, ఆమె ఒక మాట అన్నది, ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ బయటలాగా వాళ్ళు అత్యాచారం చేసి పక్కన పడేసిపోరు, చేసిన తర్వాత పనిస్తారు అని. అంటే అర్థం ఏంటి? చేస్తారు, పనిస్తారు, చెయ్యరు అనే మాట ఆమె అనలేదు. మలయాళం ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మీద ఆమె కారులోనే దాడి చేసిన తర్వాత అక్కడ గగ్గోలై అక్కడ ఒక కమిటీ వేస్తే, జస్టిస్ హేమా కమిటీ అనే కమిటీ వేస్తే, ఆ కమిటీ బయటపెట్టిన వివరాలు చూస్తే తెలుస్తుంది ఇది వెరీ 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 ర్యాంపెంట్. కానీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడితే అవకాశాలు పోతాయి కాబట్టి. నిజానికి కమిటీ వెయ్యాలని ఇండస్ట్రీ నుంచి 15 మంది ఒక గ్రూప్గా చేరి డిమాండ్ చేస్తే
కమిటీ వేశారు కానీ వాళ్ళందరికీ అవకాశాలు లేకుండా పోయాయి. తర్వాత వాళ్ళకి ఎవ్వరూ కూడా ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వలే. ఎందుకంటే ఇండస్ట్రీలో జరుగుతున్న చెడుని చెప్పి దాన్ని గౌరవం తీసేశారని. బహుశా చిరంజీవి గారు కూడా అదే అనుకుంటున్నట్టున్నారు. కుటుంబంలో ఏమైనా జరిగితే ఎంత దుర్మార్గం అయినా సరే దాన్ని బయటికి చెప్పడం వల్ల కుటుంబ గౌరవం ఎట్లయితే పోతుందో, ఇండస్ట్రీలో జరిగే ఇలాంటి విషయాలన్నీ బయటికి చెప్పడం వల్ల ఇండస్ట్రీ గౌరవం పోతుంది. కాబట్టి ఇవి చెప్పకూడదని ఆయన కూడా నమ్ముతున్నట్టున్నారు. అట్లా నమ్మిన వాళ్ళలో ఆయన మొదటి వాళ్ళు కాదు. ఇంతకుముందు కూడా చాలామంది ఈ మాట అన్నారు, ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే అవన్నీ బయట చెప్తారా, చెప్పడం వల్ల మన పరువే పోతుంది అని. ఈ మాట అగైన్ స్త్రీలు అన్నారు, పురుషులు అన్నారు. ఇట్లా గౌరవం పేరుతో ఈ నేరాలను ఎంతకాలం దాచి ఉంచుతారు? ఇప్పటికీ కూడా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ దాచి ఉంచే గేమ్లో ఎందుకు పాల్గొంటున్నారు? ఇప్పుడైనా కనీసం ఇండస్ట్రీ రిఫార్మ్ అవ్వాలని కోరుకోవచ్చు కదా. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇటువంటివి జరుగుతున్నాయని శ్రీరెడ్డి ఉదంతంతో అందరికీ అర్థమైంది. ఆ తర్వాత ఇక్కడ కూడా చాలా పెద్ద గగ్గోలు రేగితే మలయాళం పరిశ్రమ మీద వేసినట్టు కానీ ఇక్కడ కూడా తెలుగు పరిశ్రమ మీద అటువంటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కేవలం సినిమా పరిశ్రమే కాకుండా టీవీ పరిశ్రమలో కూడా అనేక మందిని కలిసి మాట్లాడి విషయాలు తెలుసుకొని కొన్ని ఇన్సిడెంట్స్ డాక్యుమెంట్ కూడా చేసి రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చింది. బట్ ఆ రిపోర్ట్ బయటకు రాదు. కానీ ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలుసు. నాకు పర్సనల్గా తెలిసిన ఒక విషయం నేను గతంలో కూడా ఒక వీడియోలో పంచుకున్నాను. తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి చాలా యంగ్ ఏజ్లో సినిమాల్లోకి వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ అమ్మ ప్రతిరోజు షూటింగ్కి వచ్చేది. అయితే ఆ అమ్మాయిని ఎలాగైనా లొంగ తీయాలని అనేక ప్రయత్నాలు చేస్తే అది ఏమీ కుదరలేదు, వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. ఒక ఫారిన్ షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్కి లాస్ట్ మినిట్లో గందరగోళం చేసి వాళ్ళ అమ్మ టికెట్ క్యాన్సిల్ చేసి కేవలం ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళు ఫారిన్ షెడ్యూల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత షెడ్యూల్ అంతా ఆ అమ్మాయిని విపరీతంగా ఇబ్బంది పెట్టారు, సెక్షువల్ ఫేవర్ చేయమని. వెనక్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సినిమాలే వదిలేసిపోయింది. అందుకే కదా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల్ని సినిమాల్లోకి తీసుకోరు. ఎందుకంటే ఇలాంటివి ఏమన్నా జరిగితే బయటకు తెలుస్తుందని. నార్త్ నుంచి వస్తే షూటింగ్లో జరిగేవి షూటింగ్లోనే ఉండిపోతాయని. వాళ్ళ దగ్గరికి ఇలాంటి ప్రపోజల్స్తో వెళ్తే ఒప్పుకున్నారా సరే, ఒప్పుకోకపోతే వాళ్ళు బాంబే వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విషయం ఎవరికి బయటకు తెలియదు. ఇది వినగానే చాలా మంది అంటారు, అవును అందరూ అలా వదిలేయచ్చు కదా, ఇబ్బంది పెడితే ఎందుకు ఉండాలి, వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకే బుద్ధి వస్తుంది కదా అని అంటారు. అసలు అట్లా చెయ్యటమే తప్పు అని మాట్లాడకుండా చేస్తే నువ్వెందుకు లొంగుతున్నావు అనటం ఎంత ఘోరం. నేను టీచర్గా పనిచేస్తాను అని వెళ్తే వాళ్ళు ఆ మాట అంటే అప్పుడు కూడా మనం ఇదే మాట అంటామా? మిలిటరీలో పనిచేస్తామని వెళ్తే అప్పుడు ఈ మాట అంటే ఇదే మాట అంటామా? అంటే ఎక్కడైనా పనిచేస్తామని వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మాట అనటం సహజమే, మీరే దాన్ని రిజెక్ట్ చేసి వెనక్కి రావాలి అనటం ఎంత అన్యాయమైన, ఎంత దుర్మార్గమైన వాదన చెప్పండి. ఇక్కడ కూడా ఆయన అదే అంటున్నారు. వాళ్ళు అలా ఉన్నంత మాత్రాన మీరెందుకు లొంగాలి? మీ బిహేవియర్ బాగుంటే, మీరు గట్టిగా ఉంటే వాళ్ళే వెనక్కి పోతారు. అదే కదా ఆయన చెప్తున్నది. అసలు ఆ బిహేవియర్ ఉండటమే తప్పని కదా ఆయన చెప్పాలి. ఇన్నేళ్ల తర్వాత అయినా ఒక పెద్ద మనిషిగా మనం ఆడపిల్లల్ని ఇంతకాలం ఇబ్బంది పెడుతున్నాము, ఇది సరైంది కాదు. నా పిల్లలు కూడా ఇప్పుడు వచ్చారు, రేపు ఇంకా చాలామంది ఆడపిల్లలు వస్తారు, వాళ్ళందరూ వచ్చి పని చేయటానికి అవసరమైన ఒక మంచి వాతావరణం ఇండస్ట్రీలో ఉండాలి అని కదా ఆయన చెప్పాలి. బదులుగా ఏం చెప్తున్నాడు, ఇక్కడ కాస్టింగ్ కౌచేజ్ జరగట్లేదు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నా కూతురికి జరగలేదు, అశ్విని దత్ కూతురికి జరగలేదు, ఏఎన్ఆర్ మనవరాలకి జరగలేదు, కాబట్టి ఎవరికి జరగదు అని చిరంజీవి అన్నాడు అంటే మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుందో నాకు చెప్పాలని కూడా అనిపించలేదు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.